Yeah, I hope I am audible. Yes. Hello everybody. బాగున్నారా మీరందరం? ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడీ. హౌ ఆర్ యూ ఆల్? సో ఈరోజు ఏం చేస్తాము? వి ఆర్ గోయింగ్ టు కంటిన్యూ ఆల్జీబ్రా అండ్ మెన్సురేషన్ 2 కాన్సెప్ట్స్ కంటిన్యూ చేస్తాము. హౌ ఆర్ యూ ఆల్? చెప్పండి బాగున్నారా మీరు? కొత్తగా ఏదో టీచర్ వచ్చారు అని చూస్తున్నారా మీరు? యెస్. కొత్త టీచర్ కానీ మీ టెక్స్ట్ బుక్‌లో ఉన్న కాన్సెప్ట్సే నేర్పిస్తాను నేను. కొంచెం ఇంట్రెస్టింగ్‌గా చేద్దాం. యెస్. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ ఆల్? త్వరగా చాట్ బాక్స్‌లో కొట్టండి. హౌ ఆర్ యూ అని. హౌ ఆర్ యూ ఆల్? హౌ ఆర్ యూ ఆల్? కమ్ ఆన్ క్విక్లీ టెల్ మీ. ఓకే. కెన్ వి జస్ట్ ఈరోజు ఏం చేస్తామంటే త్వరగా ఐడెంటిటీ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా! ఏ స్క్వేర్ ప్లస్ 2ఏబీ ప్లస్ బీ స్క్వేర్ ఎక్కడో విన్నారు కదా ఆల్రెడీ. ఆ ఈక్వేషన్స్ ఒకసారి చూద్దాం. తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ చేస్తాం. జస్ట్ 2 ఆర్ 3 ప్రాబ్లమ్స్ చేస్తాము. తర్వాత ఏం చేస్తామంటే ఒక పిక్చర్ చూపిస్తాను నేను. ఒక పిక్చర్ చూపిస్తాను. ఆ పిక్చర్ చూసి, ఆ పిక్చర్‌లో ఒక కాన్సెప్ట్ అడుగుతుంటారు. ఆ కాన్సెప్ట్ ఏంటని చూసి ఏరియా చెప్పాలి. మెన్సురేషన్‌లో ఏం చూసాము? ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్, ఏరియా ఆఫ్ ట్రపీజియం ఇవి అన్నీ చూసారు కదా మీరు. ఏరియా ఆఫ్ సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్ ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలుసు. సో, అలా ఉన్న కాన్సెప్ట్స్ కొంచెం ఈరోజు పిక్చర్ చూసి చేద్దాం. ఇస్ దట్ ఓకే? స్టార్ట్ చేద్దామా? యెస్. కెన్ వి క్విక్లీ స్టార్ట్? Okay. I think my screen is visible. Yes, కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్? ఓకే. సో, ఫస్ట్ ఏం స్టార్ట్ చేద్దామంటే వి ఆర్ గోయింగ్ టు సీ అబౌట్ అవర్ ఐడెంటిటీ. ఐడెంటిటీ గురించి చూస్తాం. కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్? వి ఆర్ గోయింగ్ టు సీ అబౌట్ ఐడెంటిటీస్. ఐడెంటిటీస్. ఐడెంటిటీస్‌లో ఏం చూస్తాము? ఓకే. ఫస్ట్ మీరు నాకు చెప్పండి ఐడెంటిటీ అంటే ఏంటని? కమ్ ఆన్. ఐడెంటిటీ అంటే ఏంటి? ఐడెంటిటీ ఈక్వేషన్స్ ఎన్ని మీకు తెలుసు చెప్పండి? ఐడెంటిటీ ఈక్వేషన్స్‌లో ఎన్ని ఈక్వేషన్స్ మీకు తెలుసు చెప్పండి? చెప్పండి. ఐడెంటిటీ ఈక్వేషన్స్‌లో ఏ ఈక్వేషన్స్ ఉన్నాయని త్వరగా చాట్ బాక్స్‌లో కొట్టండి. త్వరగా చాట్ బాక్స్‌లో కొట్టండి ఆన్సర్. కమ్ ఆన్ గైస్. కొంచెం ఇంటరాక్టివ్‌గా ఉంటే మాత్రమే ముందుకు వెళ్ళొచ్చు. సో చెప్పండి ఐడెంటిటీ ఈక్వేషన్స్‌లో ఏ ఈక్వేషన్స్ ఉన్నాయని చాట్ బాక్స్‌లో కొట్టండి. Am I audible, ma'am? చెప్పండి ఐడెంటిటీ ఈక్వేషన్స్‌లో ఏ ఈక్వేషన్స్ ఉన్నాయని త్వరగా చెప్పండి. ఇంటరాక్టివ్‌గా లేరంటే నాకు చాలా కష్టం. మీకు కూడా చాలా కష్టం. సో ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ ఏంటి? ఫస్ట్ ఈక్వేషన్ ఇస్ a plus b whole square equal to a square plus 2ab plus b square. ఈ ఈక్వేషన్ ఉంది. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి? a minus b the whole square is equal to a square. Yes, now I think it is audible, isn't it? ఇప్పుడు వినిపిస్తుంది కదా మీకు? minus 2ab plus b square. Karthik sir, I hope I am audible. Ma'am. Okay. a square minus 2ab plus b square. ఇది సెకండ్ వన్. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి? a plus b into a minus b equal to ఏంటి చెప్పండి త్వరగా. All of you tell me quickly. పార్వతీపురం, come on. చల్లపేట, గూడెం, కోట్యాడ, పురుషోత్తపల్లి, కన్నూరుపాలెం, come on guys. చెప్పండి త్వరగా. a plus b into a minus b ఏంటి? ఫార్ములా ఏంటి? త్వరగా చెప్పండి. క్విక్ క్విక్ క్విక్. తుములూర్,
గరివిడి. ఎస్. a plus b into a minus b is equal to a square minus b square. Very good. And last ఇంకొక ఫార్ములా మాత్రమే ఉంది, which is x plus a into x plus b equal to x plus a into x plus b is equal to x square plus a plus b into x plus ab. ఈ 4 ఫార్ములా అంతే. త్యాజంపుడి, వెరీ గుడ్, సూపర్, కరెక్ట్ ఆన్సర్. సో వీఆర్ హ్యావింగ్ ఓన్లీ ఈ 4 ఫార్ములే మాత్రమే ఉన్నాయి. ఏమున్నాయి? ఈ 4 ఫార్ములాస్ మాత్రమే. సో త్వరగా నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ రాస్తాను, విచ్ ఇస్ ప్రూవ్ దట్ a square plus 2ab plus b square is equal to a plus b the whole square. సో ఫస్ట్ ఏం చేయాలి? ఎప్పుడు ఎలా అందరు చెప్తారు కదా, LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ LHS తీసుకుందాము. LHS లో ఏముంది అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఏముంది? a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఇప్పుడు ఈ 2ab ఉంది కదా, దాన్ని స్ప్లిట్ చేసి రాస్తాను నేను. ఎలా రాస్తా? a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ ab ప్లస్ b స్క్వేర్. ఇక్కడ చూడండి, a ప్లస్ b విచ్ ఇస్ ఈక్వల్ టు 2ab. ఆ సేమ్ 2ab ని ఇలా స్ప్లిట్ చేసి రాశాను నేను. ఇజంట్ ఇట్? ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, ఈ 2 టర్మ్స్ ఫస్ట్ 2 టర్మ్స్ లో కామన్ ఏముంది? మీ క్లాస్ లో క్లాస్ లీడర్ ఉంటారు కదా, ఆ క్లాస్ లీడర్ లేకపోతే క్లాస్ మానిటర్ అంటారు, క్లాస్ రిప్రజెంటేటివ్ అంటారు. అలా లీడర్ ని స్మార్ట్ బోర్డ్ దగ్గరికి పంపించండి, అక్కడే ఉండడానికి చెప్పండి. ఓకే, బుక్ తీసుకెళ్ళండి. అక్కడ ఆన్సర్ అడుగుతున్నప్పుడు క్లాస్ లీడర్ ఆన్సర్ కొట్టాలి. అర్థమైందా మీకు? సో చెప్పండి, ఈ ఫస్ట్ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, కామన్ ఏంటి? ఈ 2 టర్మ్స్ మధ్యలో ఏ మాత్రమే కామన్. సో ఏ బయటికి తీసేసి a ప్లస్ b వచ్చింది, అంతేగా. ఏ బయటికి తీసేసి ఒక ఏ బాకీ ఉంది, ఇక్కడ b బాకీ ఉంది. దెన్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ వన్? ప్లస్ b కామన్ గా ఉంది, ఇక్కడ b ఉంది, ఇక్కడ b ఉంది. b కామన్ గా తీసేస్తే a ప్లస్ b. వెరీ గుడ్. సో ఇప్పుడు ఏముంది? a ప్లస్ b కామన్ ఉంది. సో a ప్లస్ b బయటికి తీసేసాను, ఇంకొక a ప్లస్ b ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ a ప్లస్ b ది హోల్ స్క్వేర్. అంతేగా, చాలా ఈజీ, చాలా చాలా ఈజీ కదా. ఇట్స్ వెరీ వెరీ ఈజీ, ఇజంట్ ఇట్? సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఎందుకు చదవాలి చెప్పండి? ఇలాంటి కాన్సెప్ట్స్ అసలు చదవడానికి అవసరం ఉందా? ఎందుకు చదవాలి ఇలాంటి ఆన్సర్స్? ఎవరైనా చెప్పండి త్వరగా, త్వరగా చెప్పండి, ఎందుకు చదవాలి? చెప్పండి, ఎందుకు చదవాలి ఇలాంటి కాన్సెప్ట్స్? మీరు ఆన్సర్ చెప్పాలి, ఆన్సర్ చెప్తే మాత్రమే ముందుకు వెళ్ళొచ్చు. చెప్పండి, ఇలాంటి ఫార్ములా ఎందుకు కావాలి? ఎగ్జామ్ రాయాలి, కరెక్ట్. ఎగ్జామ్ రాయడానికి మాత్రమా చదువుతున్నాము? చెప్పండి, ఎగ్జామ్ కి మాత్రమా చదువుతున్నాము? లేదుగా. వేరెందుకు చదువుతున్నాము? ఇలాంటి కాన్సెప్ట్స్ ఎక్కడో అప్లై చేయాలి కదా. మీ అందరికీ రామానుజం తెలుసు కదా, మ్యాథమెటిషియన్. ఏ నంబర్ ఇస్తే త్వరగా క్యాల్కులేషన్స్ చేస్తారు. అలా శకుంతలాదేవి అని ఇంకొక మ్యాథమెటిషియన్ కూడా ఉన్నారు. ఇప్పుడు నేను పెద్ద పెద్ద నంబర్ చెప్తే కూడా క్యాల్కులేషన్స్ ఇలా జస్ట్ ఇలా చెప్తారు ఆన్సర్స్. అలా ఎలా చెప్తున్నారు? ఇలా సింపుల్ ఫార్ములా యూజ్ చేసి చెప్తున్నారు. దానికి ఫస్ట్ ఫార్ములా తెలియాలి కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, అర్థమైందా? 71 స్క్వేర్. 71 స్క్వేర్ కి ఆన్సర్ ఏంటిని త్వరగా చెప్పొచ్చా మీకు? ఎంత కష్టం అది కదా. 71 స్క్వేర్ అని మిమ్మల్ని అడిగితే 71 దాకా టేబుల్స్ చదువుతారా? లేదు కదా. 71 టేబుల్స్ ఎలా చదువుతాం? మాక్సిమం 10 టేబుల్స్ దాకా చదువుతాం, లేకపోతే 15 వరకు. ఓకే, 71 వరకు ఎవరైనా చదువుతారా? చదవరు. కానీ 71 స్క్వేర్ కావాలంటే ఈజీగా ఈ ఫార్ములా యూజ్ చేసి ఆన్సర్ దగ్గరికి రావచ్చు. అండర్స్టూడ్? సో లెట్ us just quickly understand how we are arriving at the ఆన్సర్ కి ఎలా వస్తున్నామని ఒకసారి త్వరగా చూద్దాం. సో నేను ఇప్పుడు ఏ క్వశ్చన్ చెప్పాను? 71 స్క్వేర్. సో క్వశ్చన్ ఇస్ 71 స్క్వేర్ నాకు కావాలి. 71 స్క్వేర్ ని ఎలా రాస్తాం?
70 plus 1 the whole square. అవునా కదా? 70 స్క్వేర్ అని 70 plus 1 the whole square ఇలా రాయొచ్చు కదా. ఇప్పుడు ఇది a plus b whole square ఫామ్ లో ఉంది చూడండి. ఇది a plus b whole square ఫామ్ లో ఉన్న కాబట్టి what is a plus b whole square? Tell me. What is a plus b the whole square? Quickly tell me. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. త్వరగా చెప్పండి. 71 స్క్వేర్ ని కావాలంటే డైరెక్ట్ గా క్యాల్కులేట్ చేయడం చాలా కష్టం. ఎవరికి తెలుసు? నాకు కూడా తెలీదు అసలు ఆన్సర్. దానికి ఏం చేయాలి? ఇలా స్ప్లిట్ చేసి రాయాలి. 71 ఇస్ నథింగ్ బట్ 70 plus 1 అలా రాసి హోల్ స్క్వేర్ అంతే. సో దిస్ ఇస్ ఇన్ వాట్ ఫార్మ్? a plus b ద హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. సో చెప్పండి, a plus b ద హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి? తెలుసా తెలీదా మీకు? త్వరగా చెప్పండి. 500 స్కూల్స్ ఉన్నారు. అందరు త్వరగా చాట్ బాక్స్ లో కొట్టండి. అమ్మడల వలస మీ స్కూల్లో 11th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ కూడా ఎంత యాక్టివ్ గా ఉంటారు తెలుసా? యూ పీపుల్ ఆల్సో షుడ్ బి వెరీ యాక్టివ్. కమ్ ఆన్. a plus b the whole square is equal to ఏంటి? a square plus 2ab plus b square. పర్ఫెక్ట్, వెరీ గుడ్. రాజంపుడి, బ్యూటిఫుల్, వెరీ గుడ్. సో ఇప్పుడు అక్కడ ఏంటి? a is nothing but 70, b is nothing but 1. So what is this? 70 square plus 2 into 70 into 1 plus b square, which is 1 square. So 70 square ఏంటి? 7 sevens are 49 కదా. 49 కానీ 2 0 కావాలి స్క్వేర్ చేయడానికి. ఇది అందరికీ తెలుసు కదా. 7 sevens are 49, 2 0 కావాలి ఎందుకంటే స్క్వేర్ చేస్తున్నాము. ప్లస్ 2 into 70 ఏంటి? వెరీ గుడ్, బ్యూటిఫుల్ త్యాజంపుడి. 2 into 70 ఏంటి? 140 ప్లస్ 1. ఇప్పుడు దీన్ని యాడ్ చేసే ఆన్సర్ ఏమొస్తుంది? 145041. అంతే ఆన్సర్. చూడండి ఎంత ఈజీగా వచ్చిందని ఆన్సర్. ఇంత ఈజీగా ఎక్కడైనా వస్తుందా? 71 స్క్వేర్ చేయడానికి డైరెక్ట్ గా ఈ ఫార్ములా అప్లై చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది అంతే. ఈ కాన్సెప్ట్ మీరు మ్యాథ్స్ లో మాత్రం కాదు, సైన్స్ లో ఏదైనా ఫార్ములా వస్తే అక్కడ కూడా యూజ్ చేయొచ్చు. వేరే ఎక్కడైనా ఇలాంటి ఫార్ములాస్ వస్తే అక్కడ కూడా యూజ్ చేయొచ్చు. అర్థమైందా? సో డోంట్ థింక్ ఇది ఒక మ్యాథ్స్ కి మాత్రం ఉన్న కాన్సెప్ట్ అని. మ్యాథ్స్ కి మాత్రం ఉన్న కాన్సెప్ట్ కాదు ఇది. అన్ని కాన్సెప్ట్స్ లో యూజ్ చేయొచ్చు. అర్థమైందా మీకు? సో నౌ లెట్ us go for question number 2. క్వశ్చన్ నెంబర్ 2 ఏమంటే ఇప్పుడు ఒక నంబర్, ఇంకొక నంబర్ నేను చెప్తా. వన్ మోర్ నంబర్. ఎస్, లెట్స్ టేక్ 10.5 into 9.5. 10.5 into 9.5 డెసిమల్ కూడా ఉంది. ఎవరు చేస్తారు? మేబీ రామానుజం త్వరగా చేస్తారు. ఇప్పుడు నేను చేయాలంటే ఇది చాలా కష్టం కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే స్ప్లిట్ చేస్తాము. ఎలా స్ప్లిట్ చేస్తాము? 10 plus 0.5 ఇంటూ ఇది 10 minus 0.5. అవునా కదా? 9.5 అంటే ఏంటి? 10 minus 0.5. 10.5 అంటే ఏంటి? 10 plus 0.5. అంతే కదా? అలా రాయాలి. పర్ఫెక్ట్ మరుపళ్ళు, బ్యూటిఫుల్, పర్ఫెక్ట్ ఆన్సర్. సో ఇది ఏ ఫామ్ లో ఉంది? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ a plus b into a minus b. a plus b into a minus b ఏంటి? a plus b into a minus b ఏంటి? ఇక్కడ చూడండి ఆన్సర్. a plus b into a minus b is equal to a square minus b square. a plus b into a minus b is equal to a square minus b square. So now we will write a square minus b square. a అంటే ఇక్కడ a అంటే 10, b అంటే 0.5. సో 10 square minus 0.5 square. 10 square ఏంటి? పర్ఫెక్ట్ రాజంపుడి. వాట్ ఇస్ 10 square? 10 square is 100. కరెక్ట్. మైనస్ 0.5 square అంటే ఏంటి? 100. పర్ఫెక్ట్. అదర్స్ ఆల్సో బ్యూటిఫుల్. 0.25 అంతే. 100 minus 0.25 ఏంటి? 99.75 కదా. అంతే వచ్చింది ఆన్సర్. సో 10.5 into 9.5 చూడండి.
10.5, 9.5, 5 5s are 25, 2 ఇలా చేయాలంటే ఎంత టైం పడుతుంది? టెల్ మీ. మినిమం ఎంత టైం కావాలి? 5 minutes కావాలి. ఇప్పుడు ఎంత త్వరగా చేసాము? విదిన్ 1 minute యూ కెన్ డూ. లెస్ దెన్ 1 minute, ఇన్ సెకండ్స్ యూ కెన్ డూ దిస్. ఫార్ములా తెలిస్తే సెకండ్స్ లో చేయొచ్చు. అవునా కదా? బ్యూటిఫుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. Now let us go to one more question. Question number 3. Yes, 301 into 302. ఎలా చేయాలి ఇది? 301 into 302. దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తాము? 300 plus 1 into 300 plus 2. Perfect, Marupallu. Beautiful. So this is in the form x plus a into x plus b. ఈ x, y, a, b చూసి భయపడకండి. ఏం లేదు, ఇక్కడ ఉన్న 300 ని x అని తీసుకున్నా. ఇక్కడ కూడా 300 ఉంది కదా, సో దాన్ని కూడా x అని తీసుకున్నా. 1 ని a అని తీసుకున్నా, 2 ని b అని తీసుకున్నా. సో ఇప్పుడు దీనికి ఫార్ములా ఏంటి? x plus a into x plus b. Look at this formula here. x square plus a plus b into x plus ab. x square, yes, x square plus a plus b into x plus ab. అంతేగా. సో x square ఏంటి? 300 square plus a plus b ఏంటి? a అంటే 1, b అంటే 2. a plus b అంటే ఏంటి? ఇట్ ఇస్ 3 into x. x ఏంటి? 300 plus ab. ab అంటే ఏంటి? a into b. 1 into 2. 2. అంతే. 300 స్క్వేర్ ఏంటని ఎవరు చెప్తారు? పెద్ద నంబర్. మీకు చిన్న నంబరే. చెప్పండి. 300 స్క్వేర్ అంటే ఏంటి? పర్ఫెక్ట్. 300 స్క్వేర్ is 90,000 plus 3 into 300 is nothing but 900 plus 2. So what do we have? We have 20909 ఇక్కడ. So this is my answer. Perfect. Beautiful, Marupallu. Beautiful. Others also, come on. చూడండి, ఫ్యూ స్కూల్స్ త్వరగా ఆన్సర్ చెప్తున్నారు. మీరు కూడా చెప్పండి. బ్యూటిఫుల్. చూసారా? 90902. బ్యూటిఫుల్. సో ఫార్ములా అప్లై చేయడానికి ఒక యూస్ ఉంది. ఎందుకు అప్లై చేయాలని ఆలోచించడానికి అవసరం లేదు. సపోజ్ మీరు ఆలోచించండి, మీకు ఓకే, ఇమాజిన్ మీకు 7 people, మీకు 7 ఫ్రెండ్స్ ఉన్నారు. 7 ఫ్రెండ్స్ అందరం మీకు 11 రూపీస్ ఇస్తున్నారు. ఓకే, 7 people మీకు 11 రూపీస్. 7 జనాలు, 7 ఫ్రెండ్స్ మీకు 11 రూపీస్ ఇస్తున్నారు. సో ఎంత మనీ అని చూడాలంటే యూ కెన్ స్ప్లిట్ దిస్ ఆల్సో అండ్ రైట్ హౌ 10 minus 7 into 10 plus 1. దిస్ ఇస్ నథింగ్ బట్ minus b into a plus b. అలా తీసుకోవచ్చు. ఓకే, ఓకే, టేక్ దిస్ as 13. లెట్స్ టేక్ దిస్ as 13. 10 minus 7 into 10 plus, sorry, 10 minus 3 into 10 plus 3. అంతేగా, a minus b into a plus b ఫామ్ లో ఉంది. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, అంతే ఆన్సర్. ఈజీ కదా? 77 కరెక్ట్. ఇప్పుడు 13 into 7 అడిగాను. 13 into 7 అంటే ఎలా చేయాలి? 10 minus 3 into 10 plus 3 అని తీసుకోవచ్చు. తర్వాత a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా అప్లై చేయొచ్చు. సో వాట్ విల్ ఇట్ బి? 10 a స్క్వేర్ ఏంటి? 100 మైనస్ 9, అంతే ఆన్సర్. అర్థమైందా? 91. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డూ దీస్ టైప్ ఆఫ్ క్యాల్కులేషన్స్. ప్రాక్టికల్ గా ఆలోచించండి. మీ 7 ఫ్రెండ్స్ మీకు 13 రూపీస్ ఇస్తున్నారు. అప్పుడు ఎంత ఇచ్చారు? దానికి ఈ ఫార్ములా యూజ్ చేసి ఆన్సర్ చేయొచ్చు. అర్థమైందా? ఓకే, ఇప్పుడు నేను మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను. ఎస్, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ మెన్సురేషన్ నౌ. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ మెన్సురేషన్. ఈ వీడియో చూడండి, కనిపిస్తుంది కదా మీకు? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఉయ్యాల మీద కూర్చున్నారు 2 ఫ్రెండ్స్. ఇక్కడ ఏ షేప్ కనిపిస్తుంది మీకు? ఈ ఉయ్యాల ఫుల్ చూడండి, ఈ పిక్చర్.
ఆ రెడ్ కలర్ చూడండి. ఆ రెడ్ కలర్ మాత్రం చూస్తే మీకు ఏ షేప్ ఎలాగా కనిపిస్తుంది? చెప్పండి. ఈ రెడ్ కలర్ ఉంది కదా! స్వింగు. ఈ కలర్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఏ షేప్ లాగా అనిపిస్తుంది? చెప్పండి త్వరగా. త్వరగా చెప్పండి. త్వరగా. ఏ షేప్ లాగా కనిపిస్తుంది? కనిపించట్లేదా మీకు? యెస్. ఈ ఉయ్యాల ఉంది. యెస్. ఏ షేప్ లాగా కనిపిస్తుంది? ట్రయాంగిల్? వాట్ ఈస్ లుకింగ్ లైక్ ట్రయాంగిల్? ఇది మాత్రం చూస్తే ట్రయాంగిల్ లాగా ఉంది కదా! ఇక్కడ మాత్రం చూస్తే ట్రయాంగిల్. కానీ మొత్తం చూడండి. ఇక్కడి నుంచి యెస్, ఫ్రమ్ హియర్ టు హియర్ టు హియర్ టు హియర్. ఇది ఏ షేపు? ఇలా చూస్తే ఏ షేప్ కనిపిస్తుంది మీకు? ఈస్ ఇట్ ఎ స్క్వేర్? స్క్వేర్ లాగా ఉందా? ఇక్కడ చూడండి. ఇక్కడ స్లాంటింగ్ ఉంది. ఇక్కడ స్లాంటింగ్, ఇక్కడ స్ట్రెయిట్, ఇక్కడ స్లాంటింగ్, ఇక్కడ స్ట్రెయిట్. సో ట్రపీజియం. బ్యూటిఫుల్. దట్ ఈస్ ది ఎగ్జాక్ట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి. I have one like this, one like this, one like this, one like this. ఇప్పుడు క్వెషన్ ఏమంటే, వీళ్ళు స్వింగ్ చేస్తున్నారు గదా! ఉయ్యాల మీద కూర్చున్నారు గదా! లోపల ఎంత ఏరియా కవర్ అవుతుంది అని చూడాలి. ఉయ్యాలలో ఆడుతున్నప్పుడు ఎంత ఏరియా కవర్ అవుతుంది అని చూడాలి. సో, ఇక్కడ ఉన్న ఇవి అన్నీ దే ఆర్ లుకింగ్ లైక్ ట్రపీజియం. అవునా కదా! ట్రపీజియం లాగా కనిపిస్తుంది కదా! సో let me just quickly go to this. Yes. ఓకే. ట్రపీజియం లాగా కనిపిస్తుంది. మళ్ళీ ఈ ట్రపీజియం మాత్రం ఒకసారి నేను డ్రా చేస్తా. This is my trapezium. Now imagine this is 5 meters and కింద 12 meters. Yes. Maths question, yes. పైన 5 meters, కింద 12 meters అండ్ ఈ హైట్ ఉంది కదా! ఇక్కడ నుంచి పైకి. ఆ హైట్ కూడా 7 meters అనుకోండి. 7 meters. So that height is 7 meters. So now find the area. Now it looks like trapezium, yes? Definitely this is a trapezium. See here. Now tell me, find the area. Find the area. How we will find? Tell me, ఈ trapezium కి ఏరియా ఎంత అంటే ఎలా తెలుస్తుంది? What is the formula for area of trapezium? Half into height into sum of parallel sides. కదా! Sum of parallel sides. అంతే. So half into height ఎంత? 7 into sum of parallel sides ఎంత? 12 plus 5 is 12 plus 5 ఎంత? plus 5 ఎంత? 17. పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్‌గా మల్టిప్లికేషన్ చెయ్యకూడదు. ఇప్పుడు క్వెషన్ ఏమంటే డైరెక్ట్‌గా మల్టిప్లికేషన్ చెయ్యకూడదు. ముందు ఒక కాన్సెప్ట్ చదివాము. గుర్తుందా మీకు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి అలా ఫార్ములా అన్నీ చదివాము. అలా ఫార్ములా యూజ్ చేసి చేయాలి. ఎలా చేద్దాం? ఇప్పుడు చూడండి ఈ హాఫ్ బయట తీసేసాను. ఇప్పుడు దాన్ని మర్చిపోండి. ఓకే. ఫర్గెట్ దట్ హాఫ్. నౌ దిస్ 7 into 17 I will write as 10 minus. Yes, tell me. Or you can also use any other formula. ఏదైనా ఒక ఫార్ములా యూజ్ చేయాలి ఇప్పుడు. చెప్పండి.
Someone has to use a formula. How will I use it? Tell me. X plus A into X plus B formula యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేస్తాం? X plus A into X plus B. What I will do is, ఈ 7 ఉంది కదా, 7 plus 0 అని రాస్తున్నా. నెక్స్ట్ వన్ 7 plus 10. చూసారా? ఇస్ ఇన్ ద ఫార్మ్ x plus A into X plus B. అవునా కదా? x plus B into X plus B ఫార్ములా ఉంది. x plus A into X plus B ఏంటి? x square plus A plus B into X plus AB. అవునా కదా? సో x ఏంటి ఇక్కడ? 7. 7 స్క్వేర్ ప్లస్ A plus B ఎంత? 10 into 0, 0 into X. A plus B ఎంత? 10. 10 into X ఎంత? 10 into 7, 70 plus AB. AB ఏంటి? 10 into 0, which is nothing but 0. Already ఒక half బయట ఉంది. So what is this? It is 49 plus 70 into half, which is 119 by 2. అంతే. అర్థమైందా మీకు? సో ఈ కాన్సెప్ట్ ఎక్కడ కావాలో అన్ని ప్లేస్ లో యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేసాము? 2 కాన్సెప్ట్స్ ఇక్కడ కంబైన్ చేసేసాము. వాట్ డిడ్ వి కంబైన్? మెన్సురేషన్ చేస్తున్నాము. మెన్సురేషన్ తో ఏం చేస్తున్నాము? వి ఆర్ ఆల్సో డూయింగ్ అల్జీబ్రా. అల్జీబ్రా అండ్ ఐడెంటిటీ అండ్ మెన్సురేషన్ అన్ని కంబైన్ చేసేసాము. ఎస్, గుడ్ ఈవినింగ్ గైస్. అర్థమైందా మీకు? నెక్స్ట్ ఇంకా ఒక్క ప్రాబ్లం మాత్రం చేద్దామా? కెన్ వి జస్ట్ డూ వన్ మోర్ ప్రాబ్లం? ఎస్, యూ వాంట్ డిఫికల్ట్ ప్రాబ్లం ఆర్ ఈజీ ప్రాబ్లం? టెల్ మీ. ఇంకా ఒక వీడియో మాత్రం చూస్తాము. డిఫికల్ట్ గా కావాలా, ఈజీగా కావాలా చెప్పండి. డిఫికల్ట్ గా కావాలా, ఈజీగా కావాలా? Quick, tell me. You want difficult or you want easy? Easy ఎందుకు? డిఫికల్ట్ వద్దా? డిఫికల్ట్ వద్దా? ఎస్, యు వాంట్ ఈజీ? ఓకే, నౌ లెట్ us see. I have one very interesting thing to show you people. ఇదేంటి చెప్పండి? ఇదేంటి చెప్పండి? I have one very interesting thing. ఇదేంటి? వాట్ ఇస్ దిస్? దీనికి అందరూ ఎగ్జైట్ అవ్వాలి కదా, చెప్పండి త్వరగా. వాట్ ఇస్ దిస్? అందరికీ చాలా ఇష్టం కదా. వాట్ ఇస్ దిస్? వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. వాట్ ఇస్ దిస్? డూ పీపుల్ వాంట్ దిస్? కావాలా మీకు గులాబ్ జామున్? ఎస్, మీ అందరికీ చాలా ఇష్టం కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే, ఇక్కడ గులాబ్ జామున్ ఉంది. ఎస్, ఇక్కడ గులాబ్ జామున్ ఉంది. ఈ పెద్ద గులాబ్ జామున్ లో ఒక గులాబ్ జామున్ తీసి హాఫ్ గా కట్ చేశారు. చూసారా? హాఫ్ గా ఇక్కడ కట్ చేశారు. దిస్ వన్ గులాబ్ జామున్ ఇస్ కట్ ఇంటూ హాఫ్. ఈ హాఫ్ గా కట్ చేసినప్పుడు దాంట్లో బ్రౌన్ కలర్ ఉంది కదా. లోపల ఏ కలర్ లో ఉంది? ఎల్లో కలర్, వైట్ కలర్ లో ఉంది. బయట బ్రౌన్ కలర్ లో ఉంది. సో బ్రౌన్ కలర్ లో ఎంత ఏరియా ఉంది? ఇఫ్ రేడియస్ ఆఫ్ గులాబ్ జామున్ is equal to 4 centimeter, what is brown portion? అది క్వశ్చన్. బ్రౌన్ కలర్ లో ఉంది కదా, అది ఎంత ఫర్ హాఫ్ గా కట్ చేసిన తర్వాత. సో ఒక స్ఫియర్ కి సర్ఫేస్ ఏరియా ఎంత? స్ఫియర్ కి ఏరియా ఎంత? సర్ఫేస్ ఏరియా ఫార్ములా చెప్పండి. ఒక స్ఫియర్ కి సర్ఫేస్ ఏరియా ఫార్ములా చెప్పండి. ఒక స్ఫియర్ కి సర్ఫేస్ ఏరియా ఇస్ ఈక్వల్ టు 4πr² కదా. 4πr². సో ఇప్పుడు ఎలా రాస్తాను నేను? 4 ఇంటూ 3.14 ఇంటూ r².
ఆర్ ఎంత 4 స్క్వేర్. త్వరగా ఎవరు ఆన్సర్ చెప్తారు నాకు? క్విక్లీ హూ విల్ టెల్ మీ ది ఆన్సర్? త్వరగా చెప్పండి. Quick, tell me the answer. It is 200.96. ఇది ఏంటి? ఫుల్ గులాబ్ జామున్ కి. సో హాఫ్ ఉంటే ఎంత? హాఫ్ ఉంటే ఎలా ఉంటుంది? జస్ట్ 1/2 ఆఫ్ గులాబ్ జామున్. ఇలా పెద్ద గులాబ్ జామున్ ని కట్ చేశాను నేను. హాఫ్ ఆఫ్ దిస్ ఇస్ 100.48 అంతే. వాట్ ఈస్ ద యూనిట్? సెంటీమీటర్ స్క్వేర్. అంతే, వెరీ ఈజీ. Isn't it? 4 pi r square. Beautiful. So half of that is my area of this particular gulab jamun. మీ అందరం క్విజ్ కి రెడీగా ఉన్నారా? ఎస్, యు ఆల్ రెడీ ఫర్ అ క్విజ్. ఒక క్విజ్ కి రెడీగా ఉన్నారా మీరు? చెప్పండి, క్విజ్ చేస్తారా మీరు? కెన్ వి డూ అ క్విజ్? వెరీ ఇంట్రెస్టింగ్ క్విజ్. మీరు నాకు ఏం చేయాలంటే, నేను మీకు ఒక లింక్ పంపుతాను చాట్ బాక్స్ లో. ఆ లింక్ కొట్టండి. ఇస్ దట్ ఓకే? I'll give you a link in chat box. ఆ లింక్ కొట్టండి. ఎస్, క్విజ్ చేద్దాం. ఒక లింక్ పంపాను నేను చాట్ బాక్స్ లో. ఆ లింక్ త్వరగా కొట్టండి. త్వరగా కొట్టండి లింక్. దాంట్లో ఒక నంబర్ అడుగుతుంది, అది అక్కడ ఈ నంబర్ కొట్టండి. ఇక్కడ పైన చూడండి, ఒక నంబర్ వస్తుంది. ఒక సెకండ్ వెయిట్ చేయండి. చూడండి, నంబర్ ఉంది కదా, 1596273. 1596273. ఈ నంబర్ కొట్టండి. చాట్ బాక్స్ లో నేను లింక్ ఇచ్చాను, ఆ నంబర్ వెళ్ళి కొట్టండి. మీరు ఏం చేయాలంటే, జస్ట్ నేను లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ కి వెళ్ళాలి. లుక్ ఎట్ దిస్. ఇలా మీకు స్క్రీన్ వస్తుంది. ఇక్కడ గేమ్ పిన్ ఇవ్వండి, విచ్ ఇస్ 1596273. ఈ లింక్ ఇచ్చి మీ స్కూల్ పేరు కొట్టండి. వాట్ ఎవర్, అమడల వలస. ఓకే, ఐఎమ్ గివింగ్ లైక్ దట్. ఇలా ఇవ్వాలి. ఇలా ఇస్తే నాట్ విజిబుల్. Yes, I think now it is visible. Yes. Yeah. So మీ స్క్రీన్ లో వెళ్ళి ఇలా ఇవ్వండి. Understood? You will get that. Come on, quick, everybody join. Beautiful. Many schools are joining. Tyajampudi, Kurnool. Beautiful. Rayachoti, Kamarajapeta, beautiful. Tondamana, beautiful. All others. ఏం చేయాలంటే, జస్ట్ kahoot.it వెబ్సైట్ కి వెళ్ళాలి. నేను ఆల్రెడీ చాట్ బాక్స్ లో ఇచ్చాను లింక్. లేకపోతే జస్ట్ kahoot.it అంతే. అక్కడ వెళ్ళి ఇక్కడ నంబర్ ఇవ్వాలి. ఏ నంబర్? 1596273. ఆ నంబర్ ఇచ్చి స్కూల్ పేరు ఇవ్వండి. అంతే. అండర్స్టూడ్? స్కూల్ పేరు, స్కూల్ నేమ్. స్కూల్ నేమ్ మీరు ఇస్తే ఇలా ఇక్కడ నా స్క్రీన్ లో వస్తుంది. ఇక్కడ చూడండి, స్కూల్ ఉంది, నేను ఇచ్చాను అలా. సో జస్ట్ అలా జాయిన్ చేయండి. దట్స్ ఇట్. వెరీ సింపుల్. కమ్ ఆన్, క్విక్లీ జాయిన్. 1 to 2 minutes లో స్టార్ట్ చేద్దాం. మీకు అర్థమైంది ఏం చేయాలని. నేను మళ్ళీ ఇస్తున్నాను చాట్ బాక్స్ లో లింక్. ఆ లింక్ కొట్టండి, జాయిన్ చేయండి. కమ్ ఆన్. Beautiful, all of you. AVపురం, very good. Very good. KKVపురం, good. APRS girls, బానా అంటే బాణవాసీనా? Beautiful. Many of you are joining, very good. బెస్తావరిపేట బెస్ట్ గా ఉంటారా చూద్దాం. రాజంగి, వెరీ గుడ్.
Come on, within 1 minute we can start. 5 questions ఉన్నాయి, ఈజీ క్వశ్చన్స్ అనే ఉన్నాయి. ఆలోచించి ఆన్సర్ కొట్టండి. ఎస్ full lot of people are joining. Come on, within 1 minute we will start. Very good, very good. Within 1 minute we will start. So suppose మీరు జాయిన్ చేయలేదంటే నో ప్రాబ్లం, చాట్ బాక్స్ లో కొట్టండి అంతేగా. ఆన్సర్స్ ని చాట్ బాక్స్ లో కొట్టండి అంతే, వెరీ ఈజీ. ఓకే, లెట్స్ స్టార్ట్. Class 8, this is your first quiz on Kahoot for today. Okay, first question. ఏ ఫార్ములా యూస్ చేస్తే 101 స్క్వేర్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఆన్సర్ ఎలా తెలుస్తుంది? ఏ ఫార్ములా యూస్ చేస్తే ఈజీగా 101 స్క్వేర్ కి ఆన్సర్ తెలుస్తుంది? ఆలోచించి కొట్టండి. టైం చూడండి. ఇక్కడ నా స్క్రీన్ లో, మీ స్క్రీన్ లో ఆప్షన్స్ మాత్రం ఉంటాయి. చాట్ బాక్స్ ఇప్పుడు మీరు ఆన్సర్ కొడుతున్నారు కదా, దట్ ఈస్ చాట్ బాక్స్. కొమటిపల్లి, దట్ ఈస్ ద చాట్. 5 more seconds guys, quick quick quick. వెరీ గుడ్. a plus b the whole square, none of the above ఎందుకు? a plus b the whole square, 101 square ఎలా స్ప్లిట్ చేస్తాము? 100 plus 1 the whole square. So 100 square plus 2 into ab, which is 2 into 100 into 1 plus b square. Easy. ఏ స్కూల్ ఫస్ట్ ఉందని చూద్దాం. వెరీ గుడ్. Madugula, you are in the first position now, followed by AV Puram. Come on, others also. త్వరగా ఆన్సర్ చెప్పండి. The pyramid of Giza is given below. Pyramid of Giza అందరికి తెలుసు కదా. ఎస్, పిరమిడ్ ఆఫ్ గీజా ఉంది. దానికి హైట్ ఎంత అంటే 146.6 meters. ఓకే, బేస్ ఇస్ 227 meter. పిరమిడ్ ఎలా ఉంటుంది? పిరమిడ్ ఎలా ఉంటుంది? ఇలా ట్రయాంగిల్, ఎస్, కింద ఒక స్క్వేర్ లాగా ఉంటుంది. ఇక్కడ పైన ట్రయాంగిల్ 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 ట్రయాంగిల్. సో 4 triangles and 1 square. సో ఇట్ ఈస్ 4 triangles and 1 square. అర్థమైందా మీకు? త్వరగా ఆన్సర్ చెప్పండి చూద్దాం. ఇది కొంచెం ఆలోచించి చెప్పాలి, ఇంకా 1 minute ఉంది. 4 triangles ఉంది. సో ట్రయాంగిల్ కి బేస్ 146.6 అండ్ హైట్ 227. సో 4 triangles ఉన్నాయి. ఫస్ట్ దాన్ని కడపడండి. నెక్స్ట్ కింద ఒక స్క్వేర్ ఉంది. స్క్వేర్ కి సైడ్ ఏంటి? 227 meter. బేస్ ట్రయాంగిల్ కు ఎంత ఉందో స్క్వేర్ కి కూడా అంతే ఉంటుంది. సో చెప్పండి ఎంత ఉంటుంది? సో హౌ ఇట్ విల్ బి? హౌ మచ్ ఇస్ ద ఏరియా ఆఫ్ ద ఎంటైర్ పిరమిడ్? అది ఒక న్యాచురల్ వండర్ కదా పిరమిడ్ ఆఫ్ గీజా. మీకు పిరమిడ్ ఆఫ్ గీజా అంటే ఏంటని తెలుసా? పిరమిడ్ ఆఫ్ గీజా, ఎస్, దిస్ ఇస్ మై పిరమిడ్ ఆఫ్ గీజా. ఇక్కడ చూడండి, ఇలా ఉంది కదా పిరమిడ్, అలా ఉంటుంది. సో 4 triangles and 1 square below. Quick quick quick, come on. ఎస్, యూనిట్ చూడండి. It is 118 kilometers square. So it will be 4 triangles kada, half into base into height, half into 146.6 into 227. అది 4 times ఉండాలి. సో 4 into half into 146.6 into 227 అంతే ట్రయాంగిల్ ఏరియా. తర్వాత కింద బేస్ ది ఏరియా కావాలి, విచ్ ఇస్ 227 into 227. అర్థమైందా మీకు? తేజస్విని, ఓ స్కూల్ పేరేంటి మీకు? బ్యూటిఫుల్, వెరీ గుడ్. లెట్స్ గో ఫర్ ద థర్డ్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు. 6x minus 7 into 6x plus 7, which is a minus b into a plus b ఫామ్ లో ఉంది. a minus b into a plus b ఫామ్ లో ఉంటే ఫార్ములా ఏంటి? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, మీ అందరికీ తెలుసు. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ చేసి తర్వాత క్విక్ ఆన్సర్ కొట్టండి. నా స్క్రీన్ లో ఆప్షన్స్ చూసి మీ స్క్రీన్ లో కలర్ మాత్రం కొట్టండి. అర్థమైందా మీకు ఎలా చేయాలని? మీ స్క్రీన్ లో ఏ కలర్ ఉందో కరెక్ట్ గా ఆన్సర్ నా స్క్రీన్ లో చూసి అక్కడికి ఆన్సర్ కొట్టండి అంతే. 5 more seconds, quick. 5 4 3 2 1. బ్యూటిఫుల్. అందరికి గ్రీన్ నచ్చుతుంది అనిపిస్తుంది. అన్ని ఆన్సర్స్ గ్రీన్ ఇస్తున్నారు మీరు. గ్రీన్ ఇస్ యువర్ ఫేవరెట్ కలర్.
A square minus B square అంతే. 6x the whole square ఏంటి? Beautiful. Very good. The area of a box. ఒక క్యూబాయిడ్ బాక్స్ ఉంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇస్ ది ఏరియానా? జస్ట్ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, మరి లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ మాత్రం చేస్తే ఏరియా ఉందా? Definitely not. So what is the area of a box? What is the area of a box? What is the area of a box? Yes, 2 into LB plus BH plus HL. అలా పెద్ద ఫార్ములా చదివాం కదా. So definitely it is not true. It is false. Beautiful. Now last question ఉంది చూడండి, అందరూ క్లోజ్ గా ఉన్నారు పాయింట్స్ లో. లాస్ట్ క్వశ్చన్ ఎవరు ఆన్సర్ చేస్తున్నారో వాళ్ళు గెలుతారు ఇప్పుడు. సో ఆన్సర్ ఎవరు ఇస్తున్నారు చూద్దాం. Of these represents x plus a into x plus b. Correct formula identity కొట్టండి. Identity option కొట్టండి. Reply ma'am. Reply for what? Yes, tell me what was your question? Beautiful. Perfect. దీనిలో గ్రీన్ లేదని బ్లూ కొట్టారా మీరు? ఎంత స్కూల్స్ ఎందుకు బ్లూ కొట్టారు? ఇది డైరెక్ట్ క్వశ్చన్ కదా. బ్యూటిఫుల్. ఇప్పుడు థర్డ్ ప్లేస్ ఎవరని చూద్దాం. ఎస్, థర్డ్ ప్లేస్ ఇస్ విఆర్ పేట అండ్ మడుగుల. ఐ థింక్ యువర్ సెకండ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు? ఏపీఆర్ స్కూల్. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. సో లాస్ట్ క్వశ్చన్ లో చూడండి ఎలా మారింది ప్లేస్ అని. బ్యూటిఫుల్. సో టుడే వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ మెన్సురేషన్ చూసాము, ఐడెంటిటీ ఫార్ములా చూసాము. జస్ట్ ఎగ్జామ్ కోసరం, ఎగ్జామ్ కి మాత్రం కాదు, డైలీ లైఫ్ లో అప్లై చేస్తున్నాము, యూజ్ చేస్తున్నాము అని అర్థం చేసుకున్నాము. సో ఎగ్జామ్ కి మాత్రం చదవకూడదు, నేర్చుకోవాలని చదవాలి. అర్థమైందా మీకు? లెక్చర్ తీయను నేను, కానీ జస్ట్ చెప్తున్నాను. జస్ట్ ఎగ్జామ్ కోసరం మాత్రం కాదు, దీనికి ఎక్కువ అప్లికేషన్స్ ఉన్నాయి. అర్థమైందా మీకు? వెరీ గుడ్. ఐ థింక్ మీరు అందరూ ఈరోజు బాగా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్. వీకెండ్ వచ్చింది, సాటర్డే వచ్చింది, నాకు తెలుసు మీరు సండే మూడ్ లో ఉంటారని. సో ఎంజాయ్ యువర్ వీకెండ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. డౌట్స్ ఏదైనా ఉంటే చాట్ బాక్స్ లో కొట్టండి. ఎస్, డౌట్స్ ఏదైనా ఉంటే చాట్ బాక్స్ లో కొట్టండి, లేకపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ టుడేస్ సెషన్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్.